మరొకసారి ఆరాధన కార్యక్రమానికి కూర్చున్న మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనం గత ప్రభు దినంలో దేవుని కృపను గురించి, దేవుని కృప ఎలా పొందుకుంటాము, కృపలో నుండి ఎలా తొలగిపోతాము, అలా తొలగిపోకుండా ఉండడానికి మనందరం కూడా జాగ్రత్త కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక హెచ్చరిక ఇచ్చారు. దాని కొనసాగింపు కొంచెం మిగిలిపోయింది కనుక దాని కొనసాగింపుగా కొన్ని సంగతులను మనం వాక్యం తెలిపిన మేరకు నేర్చుకొని దేవుని కృపను పొందకుండా తప్పిపోతామేమో అనేటువంటి జాగ్రత్త కలిగి జీవించడానికి ప్రయాసపడతాం. వాస్తవానికి క్రైస్తవులైనటువంటి వారికి పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి హెచ్చరిక మనం చదువుకున్నట్లుగా హెబ్రీ 12:15లో మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని అన్నాడు. కాబట్టి మనం తెలుసుకున్న సంగతులను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిగా కృప అంటే ఏంటో మీకు తెలియజేశాను. అయోగ్యులైనటువంటి వారు, అనర్హులైనటువంటి వారు, నిస్సహాయమైనటువంటి వారు పొందుకునేటువంటి దీవెన, ఈవి, మేలు, దాన్నే కృప అంటారు అనేటువంటి సంగతిని తెలుసుకున్నాం. అయితే పరలోకమందున దేవుడు మానవుల యొక్క క్రియలను బట్టి కాకుండా తన స్వకీయ సంకల్పమును బట్టి తన కనికరం చొప్పున క్రీస్తునందు అందరికీ కూడా దాన్ని ప్రత్యక్షపరిచి తన కృప చేత పిలిచి రక్షించాడు. అటు తర్వాత ఆ కృపను ఆయన ఏం చేసిందంటే సమస్తమైన మనుషులకి కలువరి శిలువలో ప్రత్యక్షపరిచాడు. ఈ కృపను పొందాలనే మనుషులు ఏం చేయాలంటే ఎక్కడ కృప ప్రత్యక్షమైందో ఆ కృపను కనుగొని దాన్ని ఆశ్రయించాలి. కలువరి శిలువలో క్రీస్తు ప్రభు నందు పరలోకమందున దేవుడు తన కృపను ప్రత్యక్షపరిచాడు కాబట్టి దాన్ని ఆశ్రయించాలి. అంటే కలువరిలో క్రీస్తు ప్రభు శిలువనాథుడిని ఆశ్రయించడం జరగాలి. అలా ఆశ్రయించి నీ భక్తిహీనతను, చెడుతనాన్ని, దుర్మార్గతను, దుష్టత్వాన్ని, అపవిత్రతను, పాపాన్ని, వీటన్నిటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే ఆ కృపను పొందుకుంటావు, రక్షింపబడతావు. ఈ ప్రత్యక్షమైన కృప ఏం చేస్తుంటుందంటే మనుషులకు బోధిస్తుంటుంది. ఏమని బోధిస్తుంటుంది? మనమందరం కూడా మీరందరూ కూడా సమస్తమైన భక్తిహీనతను, యెహోవా సంబంధమైన దురాశని విసర్జించి మనకు శుభప్రదమైన నిరీక్షణ ఒకటి ఉంది. ఆ నిరీక్షణ క్రీస్తు ప్రభువుతో పాటు దేవుని ఎదుట ఘనతను అనేటువంటి నిరీక్షణ ఉంది. ఆయన నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ బ్రతికేటువంటి లోకంలో నీతితో బ్రతకాలని, భక్తితో బ్రతకాలని, స్వస్థబుద్ధితో బ్రతకాలని బోధిస్తుంది. ఆ సందేశానికి లోబడితే
మనం కృపలో నిలిచి ఉన్నట్టు అర్థం. ఇకపోతే ఏం చెప్పానంటే కృపను పొందకుండా ఎవరు తప్పిపోతారు, ఎలాంటి వారు తప్పిపోతారు, కృప పొందకుండా తప్పిపోవడానికి మానవులకి ఎలాంటి కారణాలు ఉంటాయి అనేటువంటి సంగతులు కూడా తెలియజేశాం. తెలుసుకున్న వాటిలో ఒకటి, ఏ మనుషుడైనా దేవుడు అనుగ్రహించేటువంటి జీవిత కాలంలో తనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించి చనిపోతే దేవుని కృపను పొందలేడు. నెక్స్ట్ రెండవది భక్తిహీనత, దురాశలు ఏం చేస్తాయి? దేవుని కృపను పొందకుండా తప్పిపోయేలా చేస్తాయి. అలాగే దేవుని సంగతులు మనకు వినిపించిన తర్వాత మనలో పొదువుగా ఉన్నది ఏదో దిద్దుకోమని దేవుని సందేశం తెలియజేసినప్పుడు దాన్ని దిద్దుకోకుండా అలక్ష్యం చేసి వినేసి లేచి వెళ్ళిపోతే దేవుని కృపను పొందకుండా తప్పిపోతాం. అందుకు మనం ఒక యవనస్తుడైనటువంటి ఒక ధనవంతుల గురించి తెలియదు. అలాగే ఎన్ని సంగతులు వింటున్నా హృదయాన్ని కఠినపరుచుకుంటే, మారుమనసు పొందకపోతే దేవుని కృపను పొందకుండా తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే దిద్దుబాటుని ప్రేమించకపోతే, దిద్దుబాటుని ఆసక్తించుకుంటే, నా దారే, నా ఇష్టమే, నా మార్గమే, నా ఆలోచన, నా విధానం, నేను ఇలాగే ఉంటాను అనే మొండితనం కలిగినటువంటి, మూర్ఖతను కనపరిచేటువంటి స్వభావము దేవుని కృపను పొందకుండా తప్పిపోయేలా చేస్తుంది. ఇవన్నీ కూడా దేవుని కృపను పొందకుండా తప్పిపోయేలా చేయడానికి మానవుల్లో ఉండేటువంటి చిన్న చిన్న కారణాలే. కాబట్టి ఇలాంటి అవి ఏవైనా మనలో ఉన్నాయేమో అని మనం ఎప్పటికప్పుడు దాన్ని పరీక్షించుకొని ఆలోచన చేసుకొని మనం దిద్దుబాటు చేసుకోకపోతే మనము కూడా దేవుని కృపను పొందకుండా తప్పిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కంటిన్యూషన్గా ఆపద మొక్కులు మొక్కేవారు ఉంటారు. ఆపద మొక్కులు, ఈ ఆపద మొక్కులు మొక్కేవారు కృపను పొందకుండా తప్పిపోతారు. లోకంలో ఉండే అన్ని జనులు ఏం చేస్తుంటారంటే వారి దేవుడు వారికి ఆపద మొక్కులు కూడా చెప్పుకుంటుంటారు. కానీ మనం ఆరాధన చేసే దేవుడు, మనం పూజించే దేవుడు ఆపద మొక్కులు పడతారు. ఆపద మొక్కుల వలన మనకు ఎలాంటి లాభము చేకూర్చకూడదు. ఆపద మొక్కులు అంటే మీకు అర్థం కావడానికి ఒక సంఘటన తెలియజేస్తాను. ఒక వ్యక్తికి ఒక గండం వచ్చిందనుకో, లేదంటే ఒక ప్రతికూలమైనటువంటి ఉపద్రవం వచ్చిందనుకో, అప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడంటే, దేవుడా నీవు గాన నా పట్ల దయ కనపరిచి ఈ గండం నుంచి, ఈ విపత్కరమైనటువంటి ఈ సమస్య నుంచి నన్ను కానీ తప్పించావంటే, నన్ను బాగు చేసావంటే ఇక మీదట జీవించే కాలంలో నీకు నమ్మకంగా జీవిస్తాను అని మొక్కుబడి చేసుకుంటాడు. మొక్కుబడి చేసుకొని అది తొలగిపోయే వారి వరకు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నట్టు, సంఘ కార్యక్రమాల్లో శ్రద్ధ కనపరుస్తున్నట్టు, మారుమనసు పొందినట్లుగా ప్రవర్తిస్తూ కొనసాగుతూ ఉంటాడు. కానీ ఇతని దృష్టి దేని మీద ఉంది? అతనికి ఎదురైనటువంటి ఆ గంటము తొలగిపోవాలి. దేవుడు కృప చూపించేవాడు
కనికరం చూపించేవాడు కాబట్టి, దయగలిగిన దేవుడు కాబట్టి అతని ఆ విన్నపాన్ని ఆలకించి అతను గండం నుంచి అతను బయటేసి తప్పించాడు. ఇప్పుడు ఈ వ్యక్తి దేవుడు చేసిన మేలును మర్చిపోయి తాను బ్రొక్కున్నటువంటి దానిని ప్రక్కకు నెట్టేసి మళ్ళా నా ఇష్టపూర్వకంగానే నేను ఉండిపోతాననే రూపంగా జీవితాన్ని జీవించడం ఆపదముక్కున్నటువంటి పరిస్థితి. ఈ దేవుడు వాస్తవానికి ఆపదముక్కులు వాడు కాదు. కాబట్టి ఆపదముక్కుల కోసము దేవుని సమూహానికి మనం రాకూడదు. కాబట్టి ఆపదముక్కులు మొక్కేవారు దేవుని కృపను పొందకుండా తప్పిపోతారు. ఒక సంగతి మీకు తెలియజేస్తాను. దేవుడు మనుషుల మధ్య జరిగిన సంభాషణ ఇర్మియా గ్రంథం పక్కన దానియేలు పక్కన హోషేయ ఉంటుంది. హోషేయ గ్రంథంలో పాత నిబంధనలో పేజీ నెంబర్ 747 పేజీ, హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి నుంచి ఇలాగ రాయబడింది. వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయో చదువుదాం. మనము యెహోవా యుద్ధకు మరలుదుము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను, 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనం ఆయన సమ్ముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుగా ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వల్ల తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వల్ల ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వల్ల ఆయన మన యొద్దకు వచ్చును. కాబట్టి మాటలు వింటే వారి యొక్క మాటల్లో వారి ఎటువంటి భక్తి కనపడుతుంది, ఎంత భక్తిపరులుగా వారు మాట్లాడుతున్నటువంటి విధానం కనుక మనం ఆలోచన చేయాలి. అంటే ఇంతకంటే భక్తిపరులు ఉంటారా అన్నట్లుగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకు దేవుడు అంటాడు కింద 4వ వచనం నుంచి దేవుడు ఇలాగ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లును, రాత్రకాలమునప్పుడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవు. అది నిలిచే భక్తి కాదు, అది లోపల అంతరంగంలో నుంచి వచ్చినటువంటి మాటలు కాదు, ఆపదముక్కు. కాబట్టి నిలవని భక్తి దేవుని కృపను పొందకుండా తప్పిపోయేలా చేస్తుంది. కాబట్టి దేవునితో ఒక మనవి మనుషుడు చేసినప్పుడు, దేవుని మాటలు ప్రక్కవారితో మాట్లాడేటప్పుడు అది నిజంగా దేవుడు అంగీకరించేటువంటి భక్తితోనే మాటలు మాట్లాడుతున్నామా, లేదు ఇతరుల ఎదుట మెప్పును పొందుకోవడానికి మాట్లాడుతున్నామా అనేది దేవునికి తెలుసు. కాబట్టి ఆ మాటలు వారి మాట్లాడినా అది భక్తి అని ఎదుటి మనుషులు అనుకున్నా, దేవుడు మాత్రం అది భక్తే కానీ అది నిలవని భక్తి. కాబట్టి సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి వెతకడం ఆశ్రయించడం కాదు, కానీ అన్ని వేళలు ఎలాంటి సమస్య అయినా ఎలాంటి ఇబ్బందులైనా స్థిరమైన భక్తి కలిగి ఉండి దేవుణ్ణి ఆశ్రయించడం జరగాలి. కాబట్టి మానవుని యొక్క హృదయపు అంతరంగపు పరిస్థితిని దేవుడు ఎరిగినవాడు. భక్తి కలిగి మాట్లాడుతున్నాడా, నిలవని భక్తితో మాట్లాడుతున్నాడు అనేది దేవుడు సంపూర్ణంగా ఎరిగినవాడు. కాబట్టి ఆపదముక్కులు దేవుని కృపను ఇకపోతే నోటితో ముఖస్థుతి చేసేవాళ్ళు ఉంటారు. ఈ నోటితో
ముఖస్థుతి చేసేవారు దేవుని కృపను పొందకుండా తప్పిపోయారు. మనం ఆరాధన కూడుతున్నాం, దేవునికి జీవఫలం అర్పిస్తున్నాం, దేవునికి స్తుతిగానం చేస్తున్నాం. అది ముఖస్థుతి అయ్యిందా, పెదవులతో బొంకేపరుస్తుందా, లేదంటే హృదయపూర్వకంగా హృదయంతో కీర్తించి పాడేటువంటి పరిస్థితి ఉందా? అది లేకపోతే అది ముఖస్థితి అయ్యింది, పెదవులతో బొంకేది ఉంటుంది. దేవుని ఎడల మన హృదయం స్థిరంగా కీర్తనలు 78వ కీర్తన. కీర్తనలు 78లో 34వ వచనం నుంచి కొన్ని సంగతులు చదువుతాము. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకుని, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నది. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసింది, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. కాబట్టి స్తోత్రగానం చేసిన, దేవుణ్ణి కీర్తించిన, అది ఆత్మ సంబంధమైన పాటగా భావించి ఎక్కడి నుంచి రావాలది మీ హృదయములలో దేవుని గురించి పాడద్దు, ప్రభువుని కీర్తించుచు హృదయపూర్వకంగా గానం చేయుడి అనేసిన వాక్యం. దేవుణ్ణి స్తుతించి వాడు ఆయనను మహిమపరచుచున్నాడు అనేసిన జీవఫలము అర్పించుటలో అది హృదయము ద్వారా జరగాలి. అది ముఖస్థుతి అయితే, పెదవులతో బొంకేదైతే దేవుడికి అది అంగీకారం కాదు. హృదయంలో నుంచి ఒక రానిది ముఖస్థితి, పెదవులతో బొంకేది. పాట పాడితే నీ ప్రక్క వారికి హెచ్చరిక కలగాల, నీకు హెచ్చరిక కలగాల, పాట వినే వారికి బుద్ధి కలగాల. అందుకోసం పాట. కాబట్టి ముఖస్థుతి చేసేది, పెదవులతో పోకేది అది దేవునికి అంగీకారం కాదు. ఇలాంటి జాబితా కలిగిన మనుషులు కూడా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారు. అటు తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసేవారు. బుద్ధిపూర్వకంగా పాపం చేసేవారు దేవుని కృపను పొందకుండా తప్పిపోతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో, హెబ్రీ 10:26, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు కానీ, పాపములకు బలి ఇకను ఉండదు అంటే ఇక కృప ఉండదు, కృప లభ్యం కాదు. దేవుడు కనికరం చూపి మన క్రియలను బట్టి కాకుండా తన కృప చేత మనల్ని పిలిచి రక్షించాడు, కృప చూపించాడు. దాన్ని పొందుకొని, రక్షణ పొందుకొని, పాపక్షమాపణ పొంది, మరలా తెలిసి సాహసించి తెగించి పాపం చేసేది బుద్ధిపూర్వకంగా పాపం. కాబట్టి బుద్ధిపూర్వకంగా పాపం చేసే మనుషులకి క్రీస్తుకు బలి ఇక ఉండదు.
ఒకసారే జరిగేది, మరలా జరగదు. కాబట్టి బలి ఉండదు, కాబట్టి కృప ఉండదు. అంటే దేవుని ప్రజలుగా ఉండే వారిలో కొంతమంది తమకు తామే శాపగ్రస్తులుగా చేసుకుంటుంటారు. అలాంటి ఒక 2 యవనస్తులు ఉన్నారు బైబిల్లో. వారిని గురించి పరలోకమందున దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడినప్పుడు ఆయన తెలియజేసినటువంటి మాట, 1 సమూయేలు గ్రంథం తీయండి, 3వ అధ్యాయంలో వీరి యొక్క ప్రవర్తనను చూసి, వీరి యొక్క నడవడికను చూసి పరలోకమందున దేవుడు సమూయేలుతో చెప్పినటువంటి సంగతి మీకు తెలియజేస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనం నేను చదువుతాను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుకు ఇలాగ సెలవిచ్చాను, ఏమని? ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమవును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. అదేంటంటే దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. అంటే దేవుడే చేయడానికి మొదలుపెట్టి దేవుడు ముగిస్తాడట. తన కుమారులు ఏలీ కుమారులు, దైవజనుడైన ఏలీ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడుదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించుతాను. కుమారులు యవనస్తులు దేవుని సముఖంలో పనిచేస్తున్నారు. కానీ వీరు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయంటే, దేవుని సముఖానికి వస్తున్నటువంటి ప్రజలకు కూడా విసుగు పుట్టిస్తుంది. దేవునికి బలి అర్పించాలని, మొక్కుబడి తీర్చుకోవాలని, కార్యక్రమాలను చేసుకుని సంతోషంగా వెళ్ళాలని వారు దేవుని సన్నిధికి వస్తుంటే వీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. ఏం దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు చూద్దాం. ముప్పై 3వ వచనం ఇచ్చారు. 33:27 1 సమూయేలు 2వ అధ్యాయంలో 28 నుంచి చదువుతాను. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగినట్టుగా ఇశ్రాయేలు గోత్రములో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని, ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటిని నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకున్నటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నీ సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనస్సులకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేసన. 17వ వచనములో 2:17వ వచనములో అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనుల కారణమైనది కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఇప్పుడు మాంసం తీసుకొచ్చి ఆ క్రొవ్వుని దహించి దేవునికి అర్పించేటువంటి ఇప్పుడు ఈ
ఈ ఏలి కుమారులు ఇద్దరు కూడా వస్తున్నటువంటి ప్రజలకి వారిని ముందుగానే అడ్డగించి వీరికి ఉన్నటువంటి మనుషులను పంపించి వారు అర్పించక ముందే పశ్చిమాంశం చేస్తారు కదా, ముందుగానే పశ్చిమాంశంలో వీరికి లక్ష్యం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు దేవుని సమూహంలో జరిగిస్తూ ఉంటే దేవుడు ఆయన తండ్రితో మాట్లాడు, ఆ పిల్లల తండ్రితో చెప్పేసేది, నీ కుమారుడు ఆకము నా దృష్టి వారిని వంటగించట్లే, నీ ఇంటిలో నీటి మీదకి నేను ఒక కార్యం తెప్పిస్తాను, నేనే దాన్ని జరిగించి ముగించేస్తాను. నీ ఇంటిలో ముసలివాడు ఉండడు అనేసాను. ముసలివాడు ఉండడు అంటే నగరాయంలో చనిపోతారు ఇంకా. కాబట్టి ఇప్పుడు తండ్రి కుమారులు పాపం చేస్తుంటే అడ్డగించట్ల, కుమారులు వారికి వారే శాపగ్రస్తులుగా చేస్తారు. అంటే దేవుని సమ్ముఖానికి వచ్చేటువంటి మనుషులకి విసుగు పుట్టిస్తున్నారు. వీరి వలన మనుషులు సంతోషంగా దేవునికి కార్యక్రమాలు చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు వీరు చేసిన బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలకి అది బలి చేత జరగదు, అది నైవేద్యం చేత క్షమాపణ కలగదు. కాబట్టి రక్షించాల్సిన దేవుడే నశింపజేసి శిక్షించి వారిని చంపేస్తే ఇంకెవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేస్తారు? కాబట్టి నైవేద్యం చేతనైనను అది జరగదు. కాబట్టి ఆరూపంగా క్రీస్తు ప్రభువు బలిని, ఆయన శిలువ మరణాన్ని, క్రీస్తు ప్రభువు యొక్క శ్రమలని సంపూర్ణంగా ఎరిగి తెలుసుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది రక్షణ పొందిన మనుషులు ఏ రోజైనా ఎప్పుడైనా తమ క్రియల చేత, తమ స్వభావం చేత, తమ ప్రవర్తన చేత అది బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉంటే క్రీస్తు ప్రభువు బలి నీకు పొరపాట్లు జరుగుతాయి. పొరపాట్లు చేయని మానవుడు ఉండడం. నెక్స్ట్ తెలియకుండా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అలాగనా పొరపాటుగా జరిగిన పాపానికి, తెలియకుండా చేసిన పాపానికి క్రీస్తు ప్రభువు బలి వర్తిస్తుంది. నీకు క్షమాపణ లభిస్తుంది. నువ్వు దేవుణ్ణి క్షమించుకొని అడిగితే, నా వల్ల ఈ తప్పిదం జరిగిపోయింది, ఈ పొరపాటు జరిగిపోయింది, ఇది తెలియకుండా నేను చేసేసాను, ఇక మీదట దీన్ని చేయకుండా ఉండడానికి నేను జాగ్రత్త పడతాను అని క్షమాపణ కోరుకుంటే క్రీస్తు ప్రభువు బలి నీకు వర్తిస్తుంది. నీకు క్షమాపణ దేవుడిస్తాడు. తెలిసి సాహసించి బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడికి మాత్రం క్రీస్తు ప్రభువు బలి వర్తించదు. క్రీస్తు ప్రభువు బలి వర్తించదు అంటే దేవుని కృప లభ్యం కాదు. దేవుని కృపను పొందని ప్రతి మనుషుడు కూడా అది అపాయకరమైన పరిస్థితి, అది భయంకరమైన పరిస్థితి. కాబట్టి దేవుని కృపను పొందకుండా మీలో ఎవడైనా తప్పిపోనేమో అనే మాట విన్నప్పుడు మన ప్రక్కవారిని గురించి ఆలోచన, వీళ్ళు దేవుని కృపను పొందకుండా తప్పిపోతారని ఆలోచన చేసేదానికంటే మనకు మనంగా, నాకు నేనుగా, నేను ఏ రూపంగా పదే ఈ పనులు చేస్తూ ఉన్నాను, ఇవి దేవునికి అసహ్యం కదా, దేవుని మనసును నొప్పించినట్లు కదా, నేను ఇలాగే ఉంటే దేవుని కృపను పొందకుండా తప్పిపోతాను, దేవుని కృపలో నుంచి తొలగిపోతానని మనుషుడు జాగ్రత్తగా కూర్చుండి ఆలోచన చేసుకొని ఏదైతే నీకు దేవుని కృప నుంచి తొలగిపోయేదానికి నిన్ను పురిగొలుపుతుందో, నీ హృదయాన్ని రేపుతుందో దాని విషయమే దిద్దుబాటు చేసుకుంటే దేవుని కృపను పొందుకుంటావు, కృపలో నుంచి తొలగిపో. దాన్ని బుద్ధిపూర్వకం ఎవరు పాపం చేస్తారు? బైబిల్ సెలవిచ్చినట్లుగా దేవుణ్ణి అలక్ష్యం చేసేవారు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తారు.
దేవుని ప్రేమను పట్టించుకొని వారు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తారు. క్రీస్తు ప్రభు యొక్క ప్రాణత్యాగాన్ని, ఆయన శిలువ యొక్క రక్తపు విలువని, ఆయన శ్రమల్ని పట్టించుకున్నటువంటి వారు, ఆలోచన చేయనటువంటి వారు బుద్ధిపూర్వకంగా పదే పదే సాహసించి పాపం. ఎలాంటి వారు దేవుని కృపలో పొందకుండా. కాబట్టి ఇలాంటి సంగతి ఉందని దేవుని ప్రజలు ఎరిగిన తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు దేవుని కృపలో నిలిచి ఉండాలా అది పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు క్రీస్తు ప్రభు నామానికి వ్యతిరేకంగా లేచినటువంటి వాడు, క్రైస్తవుల్ని హింసించినటువంటి వాడు, పురుషులు స్త్రీలని భేదం లేకుండా వారిని ఈడ్చిపెట్టి బంధించి చెరసాలలో వేసినటువంటి వాడు, ప్రజల్ని హింసిస్తుంటే ప్రభువే స్వయంగా పౌలుకు ప్రత్యక్షమై సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు, నేను నిన్ను హింసించడం ఏంటి ప్రభు, నా ప్రజల్ని హింసించడం, నన్ను హింసించడమే, నా ప్రజలకి హాని చేయడము, నాకు హాని చేయడం, నా ప్రజలను బెదిరించి బాధ పెట్టడం నాకు బాధ చెప్పేశాడు. నువ్వు నన్ను హింసిస్తున్నావు. అప్పుడు పౌలు యొక్క మనోనేత్రాలు వెలిగింపబడ్డ తర్వాత అతనికి అర్థమైంది. అంటే నేను ఎన్నాళ్ళు క్రీస్తు ప్రభుని సేవించే ప్రజలకి కీడు చేశాను, వాళ్ళని హింసించాను. క్రీస్తు ప్రభు అంటే ఈయన దేవుని కుమారుడు, రాజు అని అంగీకరించి పశ్చాత్తాపడి బాప్తిస్మం. అప్పటి నుంచి క్రీస్తు ప్రభువుని వెంబడించటంలో, దేవుని పక్షంగా నిలిచి జీవించటంలో సంపూర్ణంగా తనను తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తి, క్రీస్తు ప్రభువు పక్షంగా ఆదర్శమైనటువంటి కార్యాలు చేసినటువంటి వ్యక్తి. క్రీస్తు ప్రభు కొరకు ఒకనొక సందర్భంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడి ప్రజలు పౌరుని పట్టుకొని రాళ్ళతో కొట్టి ఈడ్చికెళ్ళి ఊరిగా విడిచిపెట్టేసి, అయినా సరే లేచి తట్టుకొని వల్ల అక్కడ క్రీస్తునందు ఉండేటువంటి ప్రజల్ని మనమందరం కూడా అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారికి ధైర్యం చెప్పి, మళ్ళా అదే ప్రాంతంలో ఎక్కడైతే బాధించారో హింసించారో అక్కడే మళ్ళా సువార్తను ప్రకటించడానికి దేవుని రాజ్య విస్తరణ కొరకు తనలో ప్రాణమున్నంత వరకు ప్రయాసపడ్డాడు. అతను పొందిన శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, హింసలు కావచ్చు, అతను క్రీస్తు ప్రభు కొరకు ఉండిన ఆకలి దప్పులు కావచ్చు, చెరసాలలో అనుభవించిన పరిస్థితులు కావచ్చు, క్రీస్తు ప్రభు సంఘముల గురించి చింత కలిగిన వ్యక్తి, సంఘం పట్ల భారం కలిగిన వ్యక్తి, సుఖం అనేది ఎరుగకుండా అపోస్తలుల కంటే అత్యధికముగా విశేషముగా ప్రయాసపడ్డాడు. అలాంటి వ్యక్తి తోటి ప్రజలకి, సంఘస్థులకి పత్రికలు రాసినప్పుడు మేము మీరు పొందిన ఈ కృపను వ్యర్థం చేసుకోవద్దని బతిమాలుచు వేడుకుంటూ రాస్తున్నాను అనేసి. అంటే కృప యొక్క విలువ, కృపను నుండి తొలగిపోతే దానివల్ల కలిగే నష్టము అపోస్తలుడైన పౌలుకి సంపూర్ణంగా తెలుసు. బాధికరంగా జీవితాన్ని చూపించినటువంటి వ్యక్తి అతను పలికిన మాటలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము
మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అనేసి. అలా చెప్పాలంటే ఎంతగా క్రీస్తు కొరకు సమర్పించుకున్నాడు. చెప్పేశాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నారు. అనుభవంగా మనుషుల్లో ఉండే బలహీనత, దుర్మార్గత, చెడుతనం తొలగించమని హెచ్చరించేవాడు. అలా ఉంటుంది, ఎలా ఉంటుందని చెప్పేటువంటి ఆ కృప నుంచి నేను తొలగిపోకుండా ఉండడానికి ఒకవేళ నా దేహమే నాకు శత్రువుగా నిలిచి నాకు విరోధంగా లేచి నన్ను తప్పిపోయేలా చేస్తాదేమోనని అతను అంటాడు. కాబట్టి నా దేహాన్ని కొట్టి లోపరుచుకుంటున్నాను. దేవుని కృపను గురించి ప్రకటించడం ఒక వంతు, అనేకులను దేవుని కృపలోనికి నడిపించడం ఒక వంతు, వచ్చిన వారిని కృపలో నిలబెట్టేలా దేవుని మాటల చేత బలపరిచి హెచ్చరించడం ఒక వంతు. కానీ ప్రకటించిన వ్యక్తే దేవుని కృపలో నుంచి తొలగిపోకుండా ఉండడానికి తనకు తానే జాగ్రత్త కలిగి ఉండడం ఒక వంతు. అందుకనేసి అంటాడు, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతునేమో అని నా శరీరాన్ని నలగొట్టి లోబరుచుకుంటున్నాను అనేసి అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, మొదటి కొరింథీ 9వ అధ్యాయం 26-27 వచనాల్లో, కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని ఏం చేస్తున్నాను, లోబరుచుకుంటున్నాను. కాబట్టి క్రైస్తవుడిగా ఎలా జీవించాలో నేను చూపించాను. మనకు ఒక గురి ఉంది, మనకు ఒక గమ్యం ఉంది. ఆ గురిని మనం చేరాలంటే ఆ గురి మీద నీ దృష్టి ఉండాలి. ఆ గురిని చూడకుండా జీవించే జీవితము అది గురి యొక్క చేరుకోదు. నీ లక్ష్యాన్ని నెరవేర్చలేదు, విజయం సాధించలేదు. ఫినిషింగ్ లైన్ చేరే వరకు కూడా నీ పరుగుని జరిగించడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి క్రైస్తవులైన వారందరికీ గురి ఉంది. ఆ గురి యొద్దకే మనం పరిగెత్తుచుండాలి అని అపోస్తలుడు పౌలు తెలియజేశాడు. కాబట్టి ఎలాంటి మనుషుడైనా ఎటువంటి స్థితిలో నుంచైనా కూడా పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నన్ను నేనే భ్రష్టుడైపోదలేమో అని నా దేహాన్ని నలగొట్టి లోపరుచుకుంటాను. కాబట్టి నేను కృపను పొందకుండా తప్పిపోవడానికి నేను ఏ రూపంగా నాకు నేనుగా జాగ్రత్త కలిగి ఉంటానో ఆ రూపంగా వ్యక్తిగతంగా మీకు మీరుగా కృపను తొలగిపోకుండా ఉండడానికి మీరు కూడా జాగ్రత్తగా కలిగి ఉండండి. అదేంటి సమస్య. కనుక నిరంతరం ప్రార్థన దేవుని పక్షంగా కార్యాలు చేసేవాడే. ఒక వ్యక్తిలో చేదైన వేరు ఏదైనా మొలిచిందనుకో, ఆ చేదైన వేరు మొలిచిందంటే దేవుని కృపను పొందకుండా తప్పిపోకుండా చేస్తుంది. చెట్టు బాగానే ఉంది, పెద్ద చెట్టు, దానికి ఏర్లు ఉన్నాయి, ఏర్లన్నీ బాగున్నాయి. కానీ కొంతకాలానికి ఉండే వేరుల్లో ఒక చేదైన వేరు మొలిచిందట. ఈ చేదైన వేరు మెల్లమెల్లగా ఏం చేసింది, మనిషిని అపవిత్రుడిగా చేసింది. మనిషిని దేవుని కృప నుంచి తొలగిపోయేలా చేసేసింది.
కాబట్టి మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనే మరియు చేదైనా వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని అనేసారు. కాబట్టి దేవుని కృప నుంచి తొలగిపోయితే నష్టం కలుగుద్ది. ఆమె ఒక వ్యక్తిని గురించి మీకు తెలియజేసి సందేశాన్ని ముగించేసి, భూమి మీద ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. వాటన్నిటికంటే మించిన ఉద్యోగం క్రీస్తు ప్రభు యొక్క అపోస్తలత్వం. దేవుని రాజ్య విస్తరణలో, క్రీస్తు ప్రభు శ్రమల్లో పాలువారగుటలో, ఆయన సువార్తను ప్రకటించుటలో, ఆయన పక్షంగా జీవించుటలో దానికంటే మించినటువంటి మరి ఏ గొప్పది భూమి మీద లేదు. అయితే పరలోకమందున్న దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాత్రంతా కూడా ప్రార్థన చేసి ఉదయం అయినప్పుడు ఒక 12 మందిని ఏర్పరచుకొని వారికి అపోస్తలులకు పేరు పెట్టాడు. అంటే వాస్తవానికి ఎంతోమంది శిష్యులు క్రీస్తు ప్రభువుని వెంబడించారు. కానీ వెంబడించిన వారిలో అనేక మంది కూడా వెనుతిరిగి వెళ్ళిపోయారు. అలా వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రభువు వీళ్ళని అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే పేతురు ఒక మాట, మేము ఎక్కడికి పోతాం ప్రభువా, నీవు నిత్య జీవం మాటలు కలిగిన వాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం అని అన్నాడు. ఆ మిగిలిన 12 మందిని ఏర్పాటు చేసుకొని అపోస్తలులని వారికి పేరు పెట్టి వారిని తన వెంట పెట్టుకొని నడిపించాడు. వీరందరూ కూడా క్రీస్తు ప్రభువుతో నడిచినటువంటి, క్రీస్తు ప్రభువుతో కలిసి కూర్చున్నటువంటి, క్రీస్తు ప్రభువుని చేతులతో తాకి చూసినటువంటి, క్రీస్తు ప్రభువుతో కలిసి భోజనం చేసినటువంటి, క్రీస్తు ప్రభువుతో కూడా నిద్రించినటువంటి, క్రీస్తు ప్రభువు శ్వాసంలో నిలిచినటువంటి వారు, క్రీస్తు శ్రమల్ని కళ్ళాన్ని ప్రత్యక్షంగా చూసినట్టు. వీరికందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారికి ఒక ఆధిక్యతనిచ్చాడు, ఒక అంతస్తునిచ్చాడు, ఒక అధికారం ఇచ్చాడు. అధికారం ఏంటంటే చనిపోయిన వారిని లేపేటువంటి, కుష్ఠ రోగులను బాగు చేసేటువంటి పరిస్థితి, రోగులను బాగు చేసేటువంటి పరిస్థితి, దేవులను వెళ్ళగొట్టేటువంటి అధికారం ఇచ్చాడు. ఇంత అంతస్తు కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా ఇంత అంతస్తు నుంచి నేను పడిపోయేటువంటి వీలు ఉంటుందేమో అని జాగ్రత్త పడాల్సిన పరిస్థితి. కాబట్టి శిష్యులు వేరే, అపోస్తలులు వేరే. శిష్యులు తమకు కలిగిన దానిలో క్రీస్తు ప్రభువుని వెంబడించి అవసరతలు తీర్చుకొని వెళ్ళిపోయినటువంటి. అపోస్తలులు తమకు కలిగి ఉన్నది సమస్తమును విడిచిపెట్టి క్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి. అతను పేతురు ఒక రోజు క్రీస్తు ప్రభువుని ప్రశ్నించేశాడు, మేము సమస్తమును విడిచిపెట్టి వెంబడించాం కదా అన్నప్పుడు మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో వారికి ఇచ్చినటువంటి ఒక అంతస్తు చూడొచ్చు. 19వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పారు. 7 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకుతుందని యేసు వారితో ఎట్లనెను, ప్రపంచ పునరుజ్జననమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఏం చేస్తారు? తీర్పు తీర్చుదురు అని. ఎంత గొప్ప అంతస్తు! ఆధిక్యతనిచ్చాడు. నాకు సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద నేను కూర్చుంటాను,
మీరు కూడా మీ సింహాసనం మీద కూర్చుని ఆధిక్యతనిస్తారు. ఆ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చేటువంటి అధికారం మీకు. ఇంత అంతస్తు అపోస్తులు 12 మందికి కృష్ణుడు అద్భుతాలు చేస్తున్నాడు, మీరు కళ్ళారా చూస్తున్నారు. ఆ అద్భుతాలు చేసేటువంటి శక్తిని కూడా వీరికి ప్రభుత్వం యొక్క ప్రార్థన ఫలితంగా అపోస్తులుడుగా ఎన్నిక చేయబడిన వాడు ఇస్కరియోతు యూదా. 12 మందిలో ఒకడై ప్రభు అయిన యేసుతో పాటు కలిసి భోజనం చేసి స్వయంగా ఆయన మాటలను విని ఆయనతో పడుకుని ఆయన పూజించి ఆయనతో పాలిభాగస్తుడైనటువంటి వాడు ఇస్కరియోతు యూదా. కాబట్టి ఇప్పుడు చనిపోయిన వారు లేని వారు, కుష్ఠరోగులను బాగు చేసినటువంటి వారు, తీర్పు తీర్చేటువంటి అధికారం కలిగినటువంటి వారు, మీలో ఎవడైనా నువ్వు దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో జాగ్రత్త అనే మాట విన్నప్పుడు ఈ 12 మంది కూడా పరీక్షించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇస్కరియోతు యూదా క్రీస్తు ప్రభు ప్రార్థనా ఫలితంగా ఎన్నిక చేయబడ్డ అపోస్తులుడిగా ఉద్యోగం పొందాడు. 12 మందిలో ఒకడు క్రీస్తు ప్రభు పరిచర్యలో ఒకటిగా వెళుతూ ఉండేటువంటి. కానీ ఇస్కరియోతు యూదాకి ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత ఏం చేసిందంటే మెల్లమెల్లగా అది పెద్దదిగా అయిపోయి అతన్ని కృప నుంచి తొలగిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఆ బలహీనత ఏంటంటే ఇతనికి దొంగిలించేటువంటి అలవాటు. క్రీస్తు ప్రభు పరిచర్యలో కొంతమంది కొంత డబ్బు ఇచ్చేటువంటి వారు. ఆ డబ్బు సంచి ఇస్కరియోతు యూదా దగ్గర ప్రభు యేసుక్రీస్తు అప్పగించారు. డబ్బు సంచి ఉంది, అందులో పరిచర్య కొరకు ఇస్తున్నటువంటి డబ్బులు ఉన్నాయి. ఈ మనిషి డబ్బు సంచిలో చెయ్యి జోబిలోకి పోతుంది. ఆడే పెద్ద సొమ్మేం రాదు, ఎంత కొంత సొమ్మిస్తారు. వేలెత్తుకుంటున్నాడా? లేదు, కొంచెమే దొంగతనం. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసాను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో భయపడినది దొంగలించుచూ వచ్చిన కనుక అలాగూ చెప్పాను. అతను మాట్లాడిన మాట పైకి ఎలా ఉంది? బేదల మీద శ్రద్ధ కనపరుస్తున్నట్టుంది, కానీ అంతరంగంలో దీంట్లో వేస్తే దాంట్లో కూడా కొంత సొమ్ము నేను దొంగిలించి నేను నా జోబులో వేసుకోవచ్చు కదా అనేది వాస్తవమే. తనకి బలహీనత ఉంది. తాను అనుకున్నాడు ఈ 12 మందిలో ఎవరో గమనించట్లేదు. ఎవరో గమనించకపోతే మనిషిని ఆంతర్యాన్ని ఎరిగిన క్రీస్తు నీ పక్కన ఉన్నాడుగా, ఆయనకు తెలియదా? కాబట్టి కొంతే పెద్ద అమౌంట్ కాదు. దాంతో ఏమన్నా మేడలు కట్టాడా, మిద్దెలు కట్టాడా, ఆస్తులు సంపాదించుకున్నాడా, పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడా? ఏమీ లేదు.
ఈ బలహీనతే తనని ఏం చేసిందంటే కొంచెం 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 ఆ అపోస్తులత్వాన్ని పోగొట్టుకునేలా, ఆ అంతస్తు నుండి క్రిందకు పడిపోయేలా అతన్ని తీసుకొచ్చేసింది. ఆఖరికి 30 వెండి నాణ్యములకి క్రీస్తు ప్రభువుని అమ్మువేసేటువంటి స్థితికి తీసుకొచ్చింది. కాబట్టి క్రీస్తు ప్రభువుని ముద్దు పెట్టి అమ్మివేసినట్లు. ముద్దు క్రీస్తు ప్రభు దగ్గర, శిష్యుల దగ్గర మెప్పు పొందించేదానికి ముద్దు ఉపయోగపడింది. ఈ ముద్దు పెట్టడం వల్ల నాకు 30 వెండి నాణ్యాలు వస్తాయనే దానికి ఉపయోగపడింది. కాబట్టి ప్రేమిస్తున్నట్టు ముద్దు పెట్టాడు. కానీ దానిలో నిజమైన అర్థం ఏంటి? నిన్ను అమ్మివేస్తున్నాను, నేను 30 వెండి నాణ్యాలు అనే విధానం. కాబట్టి క్రీస్తు ప్రభువుతోనే ఉండి ఆయనకి ద్రోహం చేసినటువంటి, ఆయనను మోసం చేసినటువంటి ప్రతి ఆదివారం దినాన మనము కొడతాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చదువుతాం. దీనిని తీసుకున్నప్పుడల్లా మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నాడు. క్రీస్తు ప్రభు భోజనం ఎదుట శిష్యులందరూ కూర్చున్నారు. క్రీస్తు ప్రభు చెప్పేశాడు, మీలో ఒకరు నన్ను అప్పగించు. అందరూ నేనా ప్రభు అన్నారు. ఇస్కరియోతు యూదా కూడా నేనా ప్రభు. మరి అప్పుడు చెప్పలేదు ఆయన రొట్టె చేతికి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పలేదు. పరీక్షించుకోకుండా అలక్ష్యం చేసి అక్కడ మారుమనసు పొందే అవకాశాన్ని కాళ్ళను క్రీస్తు ప్రభువుని పోగొట్టుకునేటువంటి దుస్థితిని కలిగి ఏముందలే అనుకొని అలక్ష్యం చేసి వెళ్ళిపోయి ఏం చేశాడు? ఊరి పెట్టుకొని చనిపోయాడు. అపోస్తలుల యొక్క అంతస్తు ఎంత! క్రీస్తు ప్రభువుతో పాటు దేవుని సమ్ముఖంలో మహిమను పొందేటువంటి స్థితి ఎంత! చనిపోయిన వారిని లేపట, కుష్ఠరోగులను బాగు చేయి, దయ్యాలను వెళ్ళగొట్టడం, సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చేటువంటి అది ఎంత గొప్ప అంతస్తు! కేవలం 30 వెండి నాణ్యాలు. ఆ అంతస్తుని పోగొట్టుకునేటటువంటి వాడు ఇస్కరియోతు యూదా. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1వ అధ్యాయం 16వ వచనం నుంచి సంగతులు రాయబడి ఉన్నాయి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య లేచి ఇట్లైనాడు, సహోదరులారా, యేసును పట్టుకునిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసిందెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాల్పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దెమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. క్రీస్తు ప్రభువుకి ద్రోహం చేసినటువంటి వాడు, క్రీస్తు ప్రభువుని పట్టుకోవడానికి వారికి త్రోవ చూపించినటువంటి వ్యక్తి, 30 వెండి నాణాలు కప్పేసినటువంటి వ్యక్తి ఏమైపోయింది? ఊరేసుకొని కిందకు పడితే ప్రేగులు బయట అతని ఇల్లు పాడై, ఉద్యోగం అపోస్తలత్వం తీసివేయబడి,
మరొకరికి ఇచ్చే పరిచర్యలో పాలు పొందేది, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కాబట్టి క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా నేను నిలుచున్నానులే అని అనుకునే వచ్చేవాడు కూడా దాంట్లో నుంచి పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవలెను. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, ఆయన శరీరమైన సంఘములో ప్రవేశించిన తర్వాత, దేవుని కృపలో నిలిచి దానిని సద్వినియోగం చేసుకుంటూ దాంట్లో నుంచి తొలగిపోకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు ఎవరికి వారిగా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇస్కరియోతు యూదాలో ఒక చిన్న బలహీనత, ఏం పెద్దదే కాదు, కొంచెం తప్పే, దొంగిలించుకుంటూ చేసాడు, ఆఖరికి విశ్వమును కూడా వేశాడు. కాబట్టి మనలో ఏ బలహీనత ఉందో, కూర్చున్న మీలో ఎలాంటి బలహీనత ఉందో దాన్ని కూర్చుండి బయటకు తీసి ఆ బలహీనతను గుర్తించి తొలగించుకోకపోతే అది పెద్దదై దేవుని కృపలో నుంచి నిన్ను తొలగిపోయేలా చేస్తుంది. కాబట్టి అది ఏదైనా కావచ్చు, పెద్ద గొప్ప మహాఘోరమైన పాపం అవసరం లేదు, పెద్ద పాడు పనులు చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థనలు చేస్తున్నా, కార్యక్రమాలు జరిగిస్తున్నా ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటుంది. ఈ బలహీనత మనం ఎప్పటికప్పుడు ఆలోచన చేసి మార్పు చేసుకోకపోతే, దిద్దుబాటు చేసుకోకపోతే దేవుని కృప దాటిపోతుంది. కాబట్టి ప్రాముఖ్యంగా అవయవాలు ప్రాముఖ్యమే. కొందరికి కళ్ళతో పాపం చేసే స్వభావం, చూసి కన్నులు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. కొంతమందికి సహోదరులని ద్వేషించే స్వభావం ఉంటుంది, దూషించే స్వభావం ఉంటుంది. అది అలా ద్వేషించేవాడు నరహంతకుడు నిత్య జీవం ఉండదు, దేవుని దేహము దేహపూర్వకంగా జీవించే పరిస్థితి, శరీర సంబంధంగా బ్రతికే మనుషులు దేవుని. కాబట్టి ఆ రూపంగా ఒక వ్యక్తి యొక్క అంతస్తు ఎంత ఇవ్వబడింది, ఆ అంతస్తు నుంచి పడిపోవడానికి కారణము అతనిలో ఉండే ఆ చిన్న బలహీనత దిగజారి చేసింది. కాబట్టి అలాంటి దుస్థితి క్రైస్తవులైన మనకు ఏ ఒక్కరికి కలగకూడదు. మనలో ఏ బలహీనత ఉందో దాన్ని ఆలోచన చేసి దేవుని ఎదుట బ్రతుకులాడు. నాయన, నాలో ఈ బలహీనత ఉంది, ఇది రోజు రోజుకి నన్ను దిగజారు చేస్తుంది, ఇది నాలో నుంచి తొలగిపోవాలి, దానిని తొలగించుకోవడానికి నాకు సహాయం చేయి. నేను నీ కృపను పొందకుండా తప్పిపోతే నాకు చాలా అపాయకరమైన పరిస్థితి ఉంది. నాకు అలాంటి అపాయకరమైన పరిస్థితి వద్దు. నీ మాట వింటాను, నీ మాటలకు లోబడతాను, నీ కృపలో నిలిచి ఉంటాను, నీ కృపను సద్వినియోగం చేసుకుంటాను. ఆ కృప నుంచి తొలగిపోయేదానికి నాలో ఉండే ప్రతి బలహీనతను కూడా ఆలోచన చేసుకుని దిద్దుబాటు చేసుకునే స్వభావం అనుగ్రహించమని దేవునికి ప్రార్థించేటువంటి అవసరత మనకి ఎంతైనా ఉండాలి.
ప్రక్కవారిని గురించి ఆలోచించడం కంటే వ్యక్తిగతంగా నీ గురించి నువ్వు, నా గురించి నేను ఆలోచన చేసి ఆ కృపలో నుంచి తొలగిపోకుండా ఉండడానికి ఆలోచన చేయి. కాబట్టి కృప నుంచి తప్పిపోవడానికి ఏదో పెద్ద ఇదని అవసరం లేదు. యేషావు సంగతి మీకు చెప్పా, ఒక పూట పుట్టి కొరకు జస్ట్ ఒక హక్కును అనుభవిస్తున్నాను, మరలా దాన్ని పొందాలని శ్రద్ధతో కన్నీళ్ళతో వెతికాడు కానీ దొరకలా. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి మనుషుడైనా ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలోనైనా దేవుని కృప నుంచి తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక తగు విశేషమైన జాగ్రత్త. మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పుపోయినమే అని ఏదైనా వేరు మొలచి అనేక అపవిత్రం యేషావు ఒక్క పూట పుట్టి కొరకు తన జ్యేష్ఠతకు హక్కును అమ్మువేసుకున్న యేషావు వంటి భ్రష్టుడైనడు, వ్యభిచారుడైనడు మీలో ఎవరైనా ఉండనేమని జాగ్రత్తగా చూసుకునే అన్నారు. కాబట్టి ఆ జాగ్రత్త కలిగి దేవుని కృపలో నిలిచి దాంట్లో నుంచి పడిపోవడానికి ఏదైతే అడ్డుగా దానిని తొలగించుకోవడానికి దేవుని సహాయం పొందుకొని ఆ కృపలో నిలిచి నిత్యత్వాన్ని చేరుకోవాలని ప్రభు పెట్టడం చేస్తూ సంగతిని ముగిస్తున్నాను. దేవుని కృపాంతం ఉండాలని, దేవుని కృపలో నిత్యపడి ఉండాలని, దేవుని కృపలో ఉండకుండా దేవుని కృపలో మరి ఆయన కృప దొరుకుతూ అయితే చూపించి ఎవరు కూడా ఆ పనికి నాశనం చూపిస్తున్నారు. అందరూ